సెప్టెంబర్ 2026 వీసా బులెటిన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఇయర్‌కి వచ్చేసైతే ఇదే లాస్ట్ వీసా బులెటిన్. ఆల్రెడీ మీకు చాలా సార్లు వీసా బులెటిన్స్ గురించి వీడియోస్ చేసి అప్పుడు క్లారిటీగా చెప్పాను కాబట్టి, అండ్ ఈ వీడియోలో అసలు ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంత షార్ట్ వీడియోస్‌కి అయితే పుష్ దొరకాలి అంటే తప్పకుండా లైక్ అయితే కావాలి. సో, డెఫినెట్‌లీ లైక్ అయితే చేయండి వీడియోకి. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే సెప్టెంబర్ 2026 వీసా బులెటిన్ అయితే రిలీజ్ అయింది. పెద్దగా చేంజెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఓన్లీ కూడా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్‌లో మాత్రం మంచి చేంజెస్ అయితే ఉన్నాయి. ఎడారిలో ఉన్న వాళ్ళకి వాటర్ దొరికినట్లుగా ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో చాలా వరకు కూడా వీసా హోల్డర్స్‌కి కొంచెం నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది. అండ్ గ్రీన్ కార్డ్ వాళ్ళకి కూడా కొంచెం నెగెటివ్‌గానే కనిపిస్తుంది. బట్ ఈసారి మాత్రం ఓన్లీ కొంచెంత వరకు పాజిటివ్ న్యూస్ అని అనుకోవచ్చు మనం. అండ్ ఈబీ1, ఈబీ2, ఈబీ3 అందులోపల మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఏమీ కూడా లేవు. సేమ్ అలానే ఉంది. స్టిల్ అన్‌అవైలబుల్ అనే ఉంది. మేబీ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ కూడా అలానే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈబీ5 కూడా సేమ్ అలానే ఉంది. అందులోపల కూడా పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఈబీ4 దాంట్లోపల కొంతవరకు చేంజెస్ ఉన్నాయి. అంటే డిసెంబర్ 15, 2022కి కొంచెం ఒక 2 మంత్స్ అయితే అడ్వాన్స్ అయింది. అండ్ ఓన్లీ కూడా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్‌లో మాత్రం చాలా వరకు కూడా చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే కొన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ 75 కంట్రీస్ వరకు బ్యాన్ చేశారు కాబట్టి, సో, మనకి చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ టైము 140K అలా ఉండేటటువంటి గ్రీన్ కార్డ్స్ యొక్క సంఖ్య ఒక 20 కంట్రీస్‌ని బ్యాన్ చేయడం వలన అది 187 వరకు చేరింది. అది ఆల్మోస్ట్ ఎవరైతే ఈబీ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదొక పాజిటివ్ న్యూస్ అన్నట్లు లాస్ట్ టైం. బట్ ఈసారి 75 కంట్రీస్ వరకు బ్యాన్‌లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని అడ్వాన్స్‌గా ఇవి అవైలబుల్‌గా ఉంటాయి అనేది తెలియాలంటే మనం నెక్స్ట్ వీసా బులెటిన్ వరకు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్‌లో ఉంటది. సో, అప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతది కాబట్టి దానికోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ అంటే అప్పుడు ఎలా ట్రెండ్ సెట్ అవుతది, ఎలా చేంజ్ అవుతది అని తెలుసుకోవడం కోసం. సో, అండ్ ఇప్పుడు వచ్చేసి మాత్రం ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ లోపల చాలా వరకు చేంజెస్ ఉన్నాయి కదా! అవేంటి అనేది చూద్దాం. సో, ఇంకా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్‌కొస్తే ఎఫ్1 అన్‌మ్యారీడ్ అడల్ట్ అయితే వాళ్ళకి ఒక 15 మంత్స్ జంప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్2ఏ ఇండియా స్పౌసెస్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్రెడీ మొత్తం స్క్రీన్ షాట్ ఉంది కదా! చూడండి. ఆగస్ట్ 22, 2026 అయింది. అంటే ఒక 1 మంత్ కరెంట్ డేట్‌కుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్2బి అన్‌మ్యారీడ్ అడల్ట్ సన్స్ అండ్ డాటర్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్. ఇది ఆగస్ట్ 22, 2019కి అంటే అడ్వాన్స్ అయింది. ఇది ఒక 20 మంత్స్ జంప్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్3 ఇండియా మ్యారీడ్ సన్స్ అండ్ డాటర్స్ అండ్ ఇండియన్ సిటిజన్స్. ఇది దాదాపుగా మనకి ఒక 20 మంత్స్ ఆల్మోస్ట్ అంతవరకైతే జంప్ అయింది. అంటే ఇది అక్టోబర్ 22, 2014కి దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఎఫ్4 ఇండియా. సో, సిబ్లింగ్స్ ఆఫ్ యూఎస్ సిటిజన్స్. ఇందులోపల ఏమి పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా చూస్తే అదంతా కూడా ప్రెజెంట్ అయితే కరెంట్‌లోనే ఉంది. సో, ఇంకా ఈ డేటా ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ లోపల చాలా వరకు కూడా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీసా బులెటిన్ లోపల ఎలాంటి చేంజెస్ ఉంటాయి, మేబీ ఎంత పాజిటివ్‌గా కనిపిస్తదనేది మనం ఇంకా ఫ్యూచర్‌లో చెప్పుకుందాం. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. వీడియో అయితే జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా ప్రెజెంట్ ఎంతలో ఉంది, ఏం అప్డేట్ అని మాత్రమే వీడియోలో చెప్పాను. ఆల్రెడీ ఫైనల్ యాక్షన్ డేట్ ఇవన్నీ కూడా నేను చాలా వీడియోలలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందుకే మరీ అదంతా చెప్పాలి అనుకోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.